జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా దుత్తులూరులో ఎస్ఐ ఆదిలక్ష్మి వాకథాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ముందుగా రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులతో కలిసి మోడల్ స్కూల్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2025 సందర్భంగా ఈ హెల్మెట్ ర్యాలీలు, అలాగే ఈ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ తెలియజేస్తూ రకరకాల పద్ధతుల్లో పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వాగ్దాన్ పేరిట మన మోడల్ స్కూల్ విద్యార్థుల సహకారంతో మన మోడల్ స్కూల్ నుంచి దుత్తులూరు సెంటర్ వరకు వాగ్దాన్ నిర్వహించి అలాగే మానవాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ బైక్స్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం కానీ, కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ వాడడం కానీ, అలాగే తాగి బండి నడపడం వల్ల కానీ ప్రాణాలు కోల్పోవచ్చు. దీనివల్ల మనతో పాటు మన కుటుంబం కూడా, మన కోసం ఎదురు చూసే కుటుంబం, మన మీద ఆధారపడే కుటుంబం ఇబ్బంది పడవచ్చు. సో ఇవన్నీ మానుకొని రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్, ఈ హెల్మెట్ వాడడం, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయడం, ఇలాంటివి చేసి మీ ప్రాణాలు కాపాడుకోవడం మాత్రమే కాకుండా అలాగే మీ కుటుంబం గురించి కూడా ఆలోచించిన వాళ్ళు. థ్యాంక్ యూ.